హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారి యొక్క గుణగణాలు, వ్యక్తిత్వం, లక్షణాలు మరియు వారి యొక్క కెరియర్, చేయవలసిన పరిహారాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటున్నట్లయితే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షం ఏకాదశి తిథి నుండి ఫిబ్రవరి మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో జన్మించిన వారు అసాధారణమైన గ్రహణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే ఈ నెలలో పుట్టిన వారి యొక్క వ్యక్తిత్వంలో శక్తి, ఆకర్షణ అనేది అధికంగా ఉంటుంది. దీనివలన అందరినీ వీరి వైపు తిప్పుకుంటూ ఉంటారు. అలాగే వీరి మాట తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే అందరినీ తమ మాట తీరుతో మెప్పిస్తూ ఉంటారు. ఇక వీరు ప్రతి చిన్న పనిని కూడా అతి శ్రద్ధగా చేస్తూ ఉంటారు, ప్రణాళిక ప్రకారంగా చేస్తూ ఉంటారు. అలాగే ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారు తమ ఎదుగుదల అనేది తొందరగా జరగాలని కోరుకోరు. అలాగే అస్తవ్యస్తంగా తమ జీవితాన్ని మార్చుకోవడానికి వీరు ఇష్టపడరు. ఒక ప్రణాళికబద్ధంగా చాలా నెమ్మదిగా ముందుకు వెళ్ళడానికే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అలాగే వీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఫిబ్రవరి మాసంలో పుట్టిన వారు చాలా మంచి విద్యావంతులుగా ఉంటారు. విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకున్న వారు ఉన్నారు. గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వారు కూడా ఫిబ్రవరి మాసంలో ఎంతోమంది ఉన్నారు. సమాజంలో మంచి గుర్తింపు, తగిన స్థాయి అనేది వీరికి లభిస్తుంది. వీరి స్థాయిని ఎల్లప్పుడూ కాపాడుకోవడానికి ఎక్కువగా వీరు ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. ఇక వీరిలో ఏ విధమైన లోపం కనిపించదు. ఒకవేళ ఎలాంటి లోపం ఉన్నా కూడా వీరు త్వరగా అధిగమించడానికి ప్రయత్నిస్తారు. దాని నుండి బయటపడి దానిని ఒక లోపంగా ఉండకుండా చూసుకోవడానికి ఎక్కువగా వీరు ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. అయితే వీరిలో చిన్న చిన్న బలహీనతలు మాత్రం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇక వీరి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. తమ స్థానానికి న్యాయం చేయడానికే ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారిలో మంచి కవులు, కళాకారులు, గాయకులు, వేదాంతులు మరియు చిత్రకారులు, వైద్యులు కూడా ఉన్నారు. కాకపోతే వీరికి కొంచెం పిరికితనం, భయం అనేది ఉంటుంది. వీరు మనస్తత్వం ఎక్కువగా అతి చిన్నదానికి బాధపడే విధంగా ఉంటుంది. అలాగే వీరికి కోపం ఎంత ఎక్కువో ప్రేమ కూడా అంతే ఎక్కువ అని అంటుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారు సున్నిత మనస్కులుగా పేరు పొందుతారు. ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారు అవకాశాలు లభించి పరిస్థితులు అనుకూలించినట్లయితే మంచి అభివృద్ధిని పొందుతారు. ఇక వీరు మంచి పేరు, కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుంటారు. ధనాన్ని కూడా సంపాదించుకుంటారు. అయితే ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారికి ఎక్కువగా ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇతరుల వల్ల స్థిరాస్తులు అనేవి వీరికి లభిస్తాయి. అంటే తాత ముత్తాతల నుండి కానివ్వండి, లేదా తమ పెద్దలు ఎవరైతే ఈ కోర్టు కేసులలో చిక్కుకునే ఆస్తులు అనేవి జప్తు చేయబడ్డాయో అవి వాటి ద్వారా కానివ్వండి, వీరికి ఎక్కువగా స్థిరాస్తులు అనేవి ఆకస్మికంగా లభిస్తూ ఉంటాయి. దీనివల్ల వీరు ఆకస్మికంగా ఎదిగిపోతూ ఉంటారు. అంటే ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. ఇక ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారు ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు. అలాగే ఇతరులను వశపరుచుకునే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో ఎక్కువగా స్నేహంగా ఉంటారు. వీరి స్నేహం చాలా కాలం ఉంటుంది. ఎదుటివారికి ఎక్కువగా మేలు చేస్తూ వారి యొక్క నమ్మకాన్ని పొందడంలో ఫిబ్రవరి మాసంలో పుట్టిన వారు పెట్టింది పేరుగా ఉంటారు. వీరు మంచి తెలివితేటలను కలిగి ఉంటారు. అలాగే ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారు వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఇతరులకు వ్యాపార సలహాలను కూడా ఇవ్వగలరు. వీరి సలహాల వల్ల చాలామంది లాభపడుతూ ఉంటారు. కానీ ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారి యొక్క సున్నిత మనస్తత్వాన్ని వదలకపోతే, అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోలేకపోతే చాలా వరకు నష్టపోతూ ఉంటారు. జీవితంలో ఎదగలేరు. కాబట్టి ఆత్మవిశ్వాసం పెంచుకోవడం అవసరం. అలాగే సున్నిత మనస్తత్వాన్ని వదిలిపెట్టడం అనేది వదలడం అనేది వీరికి చెప్పుకోదగ్గ సూచన. సమాజంలో పేరు సంపాదించుకునే అదృష్టం వీరికి ఉంటుంది. సమాజ సేవ చేసే అవకాశాలు వీరికి మెండుగా లభిస్తాయి వీరి జీవితంలో. ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు బలమైన అంతర్దృష్టిని కలిగి ఉంటారు. అంటే రహస్యాలను ఎక్కువగా దాస్తూ ఉంటారు. ఎవరికి తమ యొక్క రహస్యాలు బయటపడకుండా ఉండేందుకు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. వీరి జీవితం ఏం జరిగిందనేది ఎవరికి కనబడడం వీరికి ఇష్టం ఉండదు. అలాగే వీరు చాలా సందర్భాలలో, అంటే వీరికి కష్టం ఉన్నా సరే మొహం మీద చిరునవ్వు అనేది ఎల్లప్పుడూ కనబడుతూ ఉంటుంది. అయినప్పటికీ ఎంత చిన్న బాధనైనా వీరు దుఃఖంలో మునిగే విధంగా, అంటే అతిగా బాధపడుతూ ఉంటారు. అలాగే ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారికి అన్ని వయసుల వారితోనూ స్నేహం అనేది ఉంటుంది.
అంటే వీరు స్నేహానికి వయసుకు ముడిపెట్టకుండా ఏ వయసు వారినైనా స్నేహితులుగా ఉంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఎవరితోనైనా చాలా త్వరగా కలిసిపోతూ ఉంటారు. వీరికి ప్రతిభ, సామర్థ్యానికి తగ్గ ఆదాయము, పదవి రెండూ ఉంటాయి. వీరు అదృష్టపరంగా కొంత వెనుకబడి ఉన్నప్పటికీ వీరి ప్రవర్తన ద్వారా, వీరి యొక్క కష్టం ద్వారా వీరు అదృష్టాన్ని నమ్ముకోకుండా ఎదిగిపోతూ ఉంటారు. ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారి యొక్క ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు. అలాగే వీరు బాహ్య సౌందర్యాన్ని ఇష్టపడరు. వీరు ఎక్కువగా మనస్తత్వాన్ని, వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసే ఇష్టపడుతూ ఉంటారు. ఇక వీరికి తమ మనసులోని మాట అందరి దగ్గర చెప్పే గుణం ఉంటుంది. కానీ ఎవరికైతే అసలు విషయాలు చెప్పాలనుకుంటారో వారికి మాత్రం చెప్పకుండా మౌనంగా ఉండిపోతూ ఉంటారు. దానివలన ఎవరు తెలుసుకోవాలో వారు తెలుసుకోకుండా మిగతా వారందరికీ తెలిసిపోతుంది వీరి మనసులోని మాట. ఇక వీరు తమ భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అంతేకాదు వారి నుంచి మాత్రం వీరు ప్రేమను పొందలేకపోతారు. ఎందుకంటే వీరి మనస్సు అనేది వారికి అర్థం కాదు. కాబట్టి మీ మనసులోని మాట దాచుకోకుండా మీ జీవిత భాగస్వామితో పంచుకున్నట్లయితే వారికి గౌరవం ఇవ్వడం వలన, వారిని పూర్తిగా నమ్మడం వలన మీ ఏదైతే జీవితం ఉంటుందో, దాంపత్య జీవితం కానివ్వండి, ప్రేమ జీవితం కానివ్వండి, వారి నమ్మకాన్ని పొందడం ద్వారా మీరు వారి వల్ల ప్రేమను పొందుతారు. వారి నమ్మకాన్ని పొందడం వలన మీ జీవిత భాగస్వామి దగ్గర మీ జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. అలాగే ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారు అందరినీ బాగా నమ్ముతూ ఉంటారు. అంటే త్వరగా నమ్ముతూ ఉంటారు. అలాగే ఎంత త్వరగా నమ్ముతారో అంత త్వరగా మోసపోతూ ఉంటారు. ఇక ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారి యొక్క కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే వీరు చాలా భావోద్వేగాలను కలిగి ఉంటారు. ఈ కారణం వలన కెరియర్లో అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు తమ పని పట్ల చాలా నిజాయితీని, క్లారిటీని కలిగి ఉంటారు. దానివలన వీరికి విజయం అనేది చాలా త్వరగా లభిస్తుంది. అలాగే ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతూ ఉంటారు. వీరి పనితో వీరు తీసుకునే నిర్ణయాల వల్ల వ్యాపారాలలో నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా వీరికి పనిచేయవు. వీరు పెద్దల సలహాలు మరియు ఏవైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వారి సలహాలను తీసుకోవడం వలన వీరికి జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. అలాగే వ్యాపారాలు అనేవి లాభాల బాటలో నడుస్తాయి. ఇక వీరు ఎప్పుడు తమకు నచ్చిన పనిని చేయడానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తుంటారు. ఆత్మగౌరవంతో జీవించడానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారు ఎక్కువగా డాక్టర్లు, పెయింటర్లు, టీచర్లు, రైటర్లు, కంప్యూటర్ నిపుణులు తదితర రంగాలు బాగా రాణిస్తూ ఉంటారు. అంతేకాకుండా సంగీతం, డ్యాన్స్, సాహిత్యం వంటి వాటిలో కూడా వీరికి నైపుణ్యం ఉంటుంది. అలాగే ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారికి సైన్స్ పట్ల ఆసక్తి ఉంటుంది. వీరు కొత్త ఆవిష్కరణలను కూడా కనుగొనగలుగుతారు. అలాగే ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారు ఎక్కువగా శాస్త్రవేత్తలుగా కూడా ఉంటారు. ఇక ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారి యొక్క ఆరోగ్యం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో పుట్టిన వారికి నరాల బలహీనత, ఉదర సంబంధిత వ్యాధులు, అలాగే లివర్ సంబంధిత వ్యాధులు అనేవి వస్తాయి. కానీ ఒక్కొక్కసారి ఫిబ్రవరి మాసంలో ఉన్నవారి జబ్బులు ఏవైతే ఉన్నాయో వారికి వారి యొక్క జబ్బులు డాక్టర్లకు అర్థం కాని పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక వీరు ఎక్కువగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. అలాగే యోగాసనాలు చేయాలి. వీరు రోజువారీ జీవితం అనేది ఒక ప్రణాళికబద్ధంగా, క్రమబద్ధంగా ఉన్నట్లయితే ఈ రోగాల నుండి బయటపడవచ్చు. అలాగే ఎక్కువగా నిద్ర పోవడానికి అలక్ష్యాన్ని చూపిస్తూ ఉంటారు. ఇది కూడా వీరికి వచ్చే జబ్బులకు కారణమవుతుంది. ఇక ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారు ఎక్కువగా ధర్మ సంస్థలు, బీమా సంస్థల వల్ల ఆర్థిక లాభం అనేది, నష్టాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీరికి లాభ నష్టాలను ఎక్కువగా కలిగిస్తూ ఉంటాయి. రైల్వే, ఎలక్ట్రికల్ కంపెనీ వల్ల కూడా వీరికి ఆదాయం అధికంగా సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీరి యొక్క అదృష్ట వారాలు బుధవారం మరియు శనివారం. ఈ వారాలలో ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుంది. అలాగే వీరి యొక్క లక్కీ కలర్స్ ఏవైతే ఉన్నాయో వైలెట్, గ్రే కలర్ అనేవి వీరికి అదృష్ట రంగులు. ఈ రంగు వస్త్రాలను ధరించి వీరు ముఖ్యమైన పనుల మీద వెళ్ళినట్లయితే వీరికి 100% సక్సెస్ అనేది ఉంటుంది. ఇక ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారి యొక్క లక్కీ స్టోన్ చూసుకున్నట్లయితే డైమండ్ వీరికి లక్కీ స్టోన్గా ఉంటుంది. ఇక ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారు జాతక రీత్యా పింక్ రంగులో ఉన్న ముత్యం కానివ్వండి, స్కై బ్లూ కలర్ అంటే మూన్ స్టోన్ని ధరించడం వలన, అంటే ఇది వెండిలో కాకుండా బంగారంలో ధరించడం వలన వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే వీరి యొక్క లక్కీ నెంబర్స్ చూసుకున్నట్లయితే 2, 5, 7, 9 అనేవి వీరికి లక్కీ నెంబర్స్గా చెప్పవచ్చు. ఏ అపార్ట్మెంట్ తీసుకున్నా కానివ్వండి, లేదా బండి నెంబర్, కార్ నెంబర్ కానివ్వండి, ఈ నెంబర్లో తీసుకున్నట్లయితే వీరికి శుభ ఫలితాలు అనేవి అధికంగా లభిస్తాయి. ఇక
వీరి యొక్క అదృష్ట దిక్కులను చూసుకున్నట్లయితే ఉత్తర పడమర దిశలుగా వీరు తీసుకున్నట్లయితే వీరికి వాస్తు ప్రకారంగా కలిసి వస్తుంది. ఉత్తర దిశ పడమర దిశ అనేది వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. వీరు ఉత్తర దిశగా బయలుదేరి ఏ పనికి బయలుదేరినా కూడా విజయవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. అలాగే వీరు వ్యాపారం చేసే చోట కానివ్వండి, ఏదైనా పని చేసే చోట కానివ్వండి, ఈ దిక్కులను ప్రధానంగా తీసుకొని వీరు బయలుదేరినట్లయితే వీరికి మంచి విజయాలు అనేవి లభిస్తాయి. ఇక వీరు ధరించిన రంగు దుస్తులు అనేవి ఒకటి ఉందండి, అది బ్లాక్ అండ్ డార్క్ బ్లూ కలర్. ఈ రంగు దుస్తులను వీరు ధరించకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇవి ధరించడం వలన వీరు ముఖ్యమైన పనులకు బయలుదేరినట్లయితే వీరికి నెగిటివ్ రిజల్ట్సే అధికంగా లభిస్తాయి. కాబట్టి ఈ రంగులను ధరించకుండా చూసుకోవడం అనేది ముఖ్యమండి. ఇక వీరు పూజించవలసిన దేవీ దేవతలు ఎవరైతే శివుడు అయితే వీరికి దగ్గరలో ఉన్న శివాలయంలో వీరు రుద్రాభిషేకం అప్పుడప్పుడు చేయించుకున్నట్లయితే వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే అమ్మవారు దుర్గా అమ్మవారిని వీరు పూజించినట్లయితే, అమ్మవారికి ఉపవాస దీక్షలు చేసినట్లయితే వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించినట్లయితే వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. జాతకరీత్యా ఏవైతే దోషాలు ఉన్నాయో అవి తొలగిపోతాయండి. అదేవిధంగా వీరు ప్రతి సోమవారం ఉపవాస దీక్ష అంటే నాన్ వెజ్ తినకుండా ఉపవాస దీక్షను అంటే పూర్తి వెజిటేరియన్గా ఉండి ఉపవాస దీక్ష చేసినట్లయితే వీరి యొక్క జాతక దోషాలు ఏవైతే ఉన్నాయో, అలాగే వీరికి ఏవైతే అడ్డంకులు అనేవి పనులలో అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయండి. ఇక వీలైతే వీరు మాసంలో ఏదో ఒక సోమవారం ఎంచుకొని తెలుపు రంగు దుస్తులను కానివ్వండి, బియ్యాన్ని కానివ్వండి పేదలకి దానం చేసినట్లయితే వీరికి జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయండి. ఇవండి ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం, గుణగణాలు, లక్షణాలు, జీవిత భాగస్వామి ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుంది, పరిహారాలు ఏం చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.